హలో ఫ్రెండ్స్, నేను వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు అల్లరి నరేష్ గారి మూవీ గురించి ఆ ఒక్కటి అడక్కు. ఇది ఒకప్పుడు వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారిది ఆ ఒక్కటి అడక్కు, కానీ సేమ్ అదే టైటిల్తో ఇప్పుడు అల్లరి నరేష్ గారు ఒక మూవీ అయితే తీశారో ఇది కూడా పిక్చర్ కామెడీ ఉందని తెలుస్తుంది. ఈ మూవీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది రిలీజ్ కాలేదు, ఓన్లీ టీజర్ రిలీజ్ అయింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే లాస్ట్లో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం. అల్లరి నరేష్ గారి మూవీలో ఎగిరిపోయి చెట్టు మీద కూర్చునే సీన్ ఏ మూవీలో తెలుసుకుందాం. సరే, లాస్ట్లో తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే లాస్ట్లో నేను చెప్తా. ఇక ఫస్ట్ ఆ ఒక్కటి అడక్కు ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే, అంటే ఈ మూవీ యొక్క టీజర్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే దాదాపు 4 days అయింది అంతే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యి. దాదాపు 45 లక్షల మంది అయితే యూట్యూబ్లో చూశారు. అంటే దాదాపు 4 million అవతలనే ఉంది. కాబట్టి చాలా బాగా రీచ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్లస్ అట్లాగే ఇందులో ఉన్న కామెడీ ఏంటంటే వెన్నెల కిషోర్, భద్రం ప్లస్ శకలక శంకర్, ఇంకా వీళ్ళ కాంబినేషన్లో కామెడీ అయితే బాగా నడుస్తుంది. అట్లాగే దీంట్లో డైలాగ్ అయితే ఉంది, పెళ్ళెప్పుడు అని అడుగుతా ఉంటారు. వీలైతే పెళ్ళెప్పుడు అని అడిగే వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి లోపల దొబ్బేయండి సార్ అని చెప్పి అల్లరి నరేష్ డైలాగ్ అయితే చెప్తాడు. ఇదైతే బాగానే ఉంది. ఎందుకంటే మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది మన వాళ్ళు పెళ్లి కాక చదువుకొని ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతా అంటే పక్కింటోడు, ఎదురింటోళ్ళు, వీళ్ళు ఫస్ట్ 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకేంటి మరి పెళ్ళి ఎప్పుడు, ఈ డైలాగులన్నీ అంటూ ఉంటారు. ఇట్లా అడిగేటోళ్ళని అందరినీ తీసుకుపోయి ఏదో కేసు పెట్టి లోపల దొబ్బాలా అనే దాని గురించి ఈ కాన్సెప్ట్ అయితే ఒక్క డైలాగ్ అయితే బాగా నచ్చింది. సినిమా అంతా నాకు తెలిసి కూడా బాగా కామెడీ ఉందనిపిస్తుంది. మనోడు వచ్చేసి నరేష్ ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళినప్పుడు మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను అన్నప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఏమని ఇస్తారా, అట్లా కాదు, ఒక అమ్మాయి కోసం వచ్చాను, అమ్మాయి ఏదైనా పెళ్లి చేయండి అన్నట్లుగా అడుగుతుంది. ఈ విధంగా కామెడీ అయితే నడుస్తుంది. సరే, ఇది ఫ్రెండ్స్. యూట్యూబ్లో అయితే టీజర్ మీరు కూడా చూడకపోతే చూడండి, చాలా బాగా అయితే కామెడీ ఉంది. ఇంకా మూవీ కోసం అయితే వెయిట్ చేద్దాం. అట్లాగే నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చేసి ఎవడు గోల్ ఆడది, మనోడు గీతా సింగ్ వచ్చి దుమ్మితే పోయి చెట్టుకు గడుచుకుంటాడు. అల్లరి నరేష్ గారు బాగుంటుంది సినిమా మూవీ అయితే. సరే, ఎనీహౌ ఏది ఏమైనప్పటికీ ఇంతసేపు ఓపికగా నా వీడియోని నేను ధన్యవాదాలు. జై హింద్.